కాల్షియం, ప్రోటీన్స్, ఐరన్తో పాటు మరెన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఈ లడ్డూలు ఎదిగే పిల్లలతో పాటు పెద్దవాళ్ళకు కూడా చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. పిల్లలు ఎక్కువగా చిరుతిండ్లు తినడానికి ఇష్టపడుతుంటారు. కాకపోతే ఈ విధంగా టైం ఉన్నప్పుడు ఈ లడ్డూలు స్టోర్ చేసి పెట్టుకోండి. ఎప్పుడు వాళ్ళకి ఆకలి అనిపించినా కానీ పిల్ల పెద్ద అనే తేడా లేకుండా అందరూ దీన్ని ఇష్టంగా హెల్తీగా తినొచ్చు. మరి లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ రెసిపీ. ముందుగా 2 కప్పుల నువ్వులని బాగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో అక్కడే ఉండి ఈ విధంగా కలుపుతూ నువ్వులు బాగా చిట్టపటలాడేంత వరకు మంచిగా వేయించుకోవాలి. ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు. ఎక్కడ మాడిపోకుండా, కలర్ కూడా ఎక్కువగా చేంజ్ అవ్వకుండా చూసుకోవాలి. లైట్గా మాత్రమే కలర్ అనేది చేంజ్ అవ్వాలి. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో 2 కప్పుల వరకు పల్లీలని వేయిస్తున్నాను. పల్లీలు కూడా ఎంత వేస్తే అంత టేస్టీగా, అంత బాగుంటాయి అన్నమాట. సో పల్లీలు కూడా ఎక్కువ మాడిపోకుండా లో ఫ్లేమ్, మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తూ ఖచ్చితంగా కలుపుతూ మాత్రమే వేయించుకోవాలి పల్లీలని. ఇప్పుడు మీరు చూడొచ్చు, లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇవి కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము పల్లీలని కూడా. ఇప్పుడు పల్లీలని, నువ్వులని బాగా వేయించుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఒక 3 నుంచి 4 ఇలాచీలని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా పొడి అనేది చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్లో ఒక 2.5 కప్పుల వరకు బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ బెల్లం వేసుకున్న తర్వాత లైట్గా అప్పుడప్పుడు కలుపుతూ లో ఫ్లేమ్లో బెల్లం కరిగేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు మీరు చూడొచ్చు, బెల్లం కరగడం స్టార్ట్ అయిన తర్వాత 2 నుంచి 3 స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేస్తున్నాను. నెయ్యి వేసుకోవడం వల్ల మంచి టేస్టీతో పాటు ఈ బెల్లం అనేది అంటుకోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు చూడొచ్చు, బాగా కలుపుతున్నాను. సో స్టిక్ కాకుండా ఉంటుందన్నమాట ఈ బెల్లం అనేది. ఎప్పుడైతే బెల్లం అనేది బాగా కరిగిన తర్వాత మనం ముందే పొడి చేసి పెట్టుకున్న నువ్వులు, పల్లీలది పొడి ఇందులో యాడ్ చేస్తున్నాను. కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఎక్కడ కూడా అంటుకోకుండా, అంటే గడ్డలు కట్టకుండా చూసుకోవాలి. సో కొద్దిగానే యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పొడితో పాటు ఆ బెల్లం కూడా అంతా పట్టే విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లో మాత్రమే జరగాలి. నేనైతే ఈ పల్లీలు, నువ్వులని బాగా పొడి చేసుకొని ఇందులో యాడ్ చేస్తున్నాను. కావాలనుకుంటే మీరు పొడి చేయకుండా కూడా యాడ్ చేసుకోవచ్చు. మరి చిన్నపిల్లలు ఉంటే కనుక ఏమవుతుందంటే ఈ పల్లీలు, నువ్వులు అనేటివి మనం తినేటప్పుడు పొడి చేసుకోకపోతే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకి. అదే పొడి చేసి పెట్టినట్టయితే ఇంకా ఫాస్ట్గా, ఈజీగా తినడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు, అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత చేతికి లైట్గా నెయ్యి లేదా ఆయిల్ అనేది రాసుకోవచ్చు. వీలైతే కొంచెం తడిగా మీద నీళ్ళని కూడా అప్లై చేసుకొని కొద్దిగా తీసుకుంటూ ఈ విధంగా లడ్డూల మాదిరిగా మనం చుట్టుకుంటే హెల్దీ అండ్ టేస్టీ లడ్డు రెడీ అయిపోతుంది. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని ఏమైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే వీడియోస్ చూడండి. నచ్చితే కనుక కంటెంట్ అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.